ధన్యవాదాలండి. నేను ఒక్కటి చెప్తున్నాను, ఈరోజు జనార్దన్ గారు ఒక విజన్ గల నాయకుడు. ఎందుకంటే మనం అందరం చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నా అందరి అధికారుల్ని మొత్తాన్ని దగ్గరని సమకూర్చి అన్ని రకాలుగా వసతులన్నీ ఎవరు ఇబ్బంది పడకుండా ఎన్నో రకంగా దాన్ని ముందు తీసుకెళ్లారు. ఈ విషయం అనేది మనం చెప్పుకోవడం కాదండి, గవర్నమెంటే ఒకనాడు తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నెక్స్ట్ జనార్దన్ గారికి ఒక అవార్డు ఇవ్వడం అనేది, నెక్స్ట్ ఆయన్ని అభినందించడం అనేది మామూలు విషయం కాదండి. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎక్కడ జరగలేదండి. నాకు తెలిసి మన ఒంగోలులో పుట్టిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా జరగలేదండి అలాంటి ఘనత. ఎందుకంటే అది విజన్ అండి. నేను ఎప్పుడు దాంతో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్తో ఆయన మా ఎప్పుడు విజన్ అదేందో కానీ వెళ్ళిన 2 hours కానీ 3 hours కానీ 4 hours కానీ కూర్చున్నా ఆ విజన్ మీద ఉంటారండి. ఎప్పుడైనా సరే బిజినెస్ లో కానీ దేంట్లో కానీ సక్సెస్ అవ్వాలంటే ఓ విజన్ ఉండాలి. ఆ విజన్ ఉన్న నాయకులు మనకి ఈ రోజు ఎమ్మెల్యే అవ్వడం మన అదృష్టం. ఎందుకంటే మాకు ఉన్న గుంటూరు రోడ్లో కూడా ఆ రోజు జరిగిన ఈ డెవలప్మెంట్ కోసం ఈ రోజు ఆ రోడ్డు మొత్తం ఎంతో డెవలప్ అయింది. ఆ రోజు డబుల్ పిచ్చి కట్టారు. ఆ ఘనత ఆ మొత్తం అది జనార్దన్ గారు ఉంది. జనార్దన్ గారు ఎప్పుడు ఓ విజన్ తోనే ముందుకు పోతున్నందుకు ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే కానీ మన మొత్తంలో ఈ డెవలప్మెంట్ లో వచ్చిన ఎంతో డెవలప్మెంట్ జరుగుతుందండి. 60 సంవత్సరాలు చరిత్రలో ఎప్పుడు జరగండి ఒకటి చెబుతున్నానండి. ట్రంక్ రోడ్డు నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, 2 ప్రాపర్టీస్ పోతున్నాయి. కానీ జనార్దన్ గారిని ఒక్క మాట అడగల. ఎందుకంటే ఆ రోడ్డు వైరింగ్ చేయడం వలన అందరికి తెలియదు ఒకటి, నేను ఆలోచించే విధానం ఒకటి, అది రేటు ఎంతో పెరిగింది. కానీ ప్రతి ఒక్కరు మాకు వద్దండి తగ్గించండి అన్నారు. నేను ఏం చెప్పలా. ఎందుకంటే ఆ రోడ్డు అనేది చేస్తే 60 సంవత్సరాలు ఎవరు చేయలేని కళ ఈ రోజు జనార్దన్ గారికి జీవితకాలం ఇది నిలబడిద్దండి. ఈ మామూలు విషయం కాదు. 100 ట్రాఫిక్ అనేది లేక ఇబ్బంది పడిపోతున్నాం. చాలా మంది తిరిగి వస్తున్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ రోజు అనేది ఎంతో మంది ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కానీ అందరూ కానీ మీ అందరూ సహకారం ఉండబట్టే నిన్న జరిగిన తుఫాన్ లో కూడా మీరు ఎంతో సేవ చేశారు. ఇలాంటి సేవ అనేది మామూలు విషయం కాదు. దాంతో పాటు ఇంకొక చిన్న విషయం, మాకు కూడా చైర్మన్ గా మా జనసేన తరఫున మాకు ఇప్పించిన దానికి సపోర్ట్ చేసిన జనార్దన్ గారికి కూడా మా ధన్యవాదాలండి. ఇది ఎటు మేము ఏంటంటే ఒకటి జనార్దన్ గారు ఆ అభివృద్ధి చూసి ఈ రోజు రియాజ్ గారు కూడా అదే మనస్తత్వంలో ఉన్నారండి. నేను ఎంతోసార్లు రోజు మాట్లాడుతూ ఉంటాం. మేము ఆయన మైండ్ సెట్ కూడా అన్నా మనం ఏదో చేయాలి అనే కాన్సెప్ట్ ఉన్నారు. ఆ పని చేసే వ్యక్తి దగ్గర ఉంటే పని చేయబుద్ధి అయింది, పని చేయకుండా తిరిగే వ్యక్తి దగ్గర ఉంటే మనం తిరుగుతానే ఉంటాం. ఆ లైఫ్ ఎప్పుడు మనం కోరుకోకూడదు. అలాంటి అభివృద్ధి ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నారు కాబట్టి ఈ రోజు తను కూడా ప్రతి ఒక్కరి కూడా ఎంతో డెవలప్ చేయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉన్నారు. ఈ నెక్స్ట్ ఈ ఎంప్లాయీస్ 327 అనేది ఎంతో పవర్ఫుల్ యూనియన్. 70 సంవత్సరాల నుండి ఈరోజు వచ్చిన దానికి మనం ఉన్నారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీకు ఒక అండగా ఈ రోజు కొత్త మన ఎస్సీ గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన నేను ఎన్నోసార్లు చూశాను, నాకు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల పరిచయం. అలాంటి విజన్ ఉన్న వ్యక్తి. నెక్స్ట్ ప్రతి చిన్న విషయం నేను చెప్పాను మనం కలిసినప్పుడు, నేను చెప్పి కిందగా ముందే ఇమీడియట్ గా ఆయన ఇంట్లో ఉండి ఇమీడియట్ ఆఫీస్ ఫోన్ చేశారు. అలాంటిది వన్ సెకండ్ సార్, థ్యాంక్ యూ సార్ ఎస్సీ గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే లేజర్ టైంలో ఉండి సెలవులో ఉన్నా కూడా ఇమీడియట్ గా పట్టించుకోవడం అనేది చాలా అవసరం. ఒకటి వైద్యం, 2 విద్యుత్. ఈ 2 పట్టించుకోకపోతే మన దేశం డెవలప్ కాదు, మన రాష్ట్రం డెవలప్ కాదు, మన నియోజకవర్గం డెవలప్ కాదు. ఈ రెండింటినీ తామజల జనార్దన్ గారు ఉన్నారు కాబట్టి, ఇలాంటి మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.